నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హుంసా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను కేటాయించాలని గ్రామస్తులు బోధన్ మండల విద్యాధికారి కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్, ఏఎంసీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ గతంలో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ కి, బోధన్ ఎంఈఓ నాగనాథ్ కి వినతి పత్రాలు అందజేశామని, గత 6 సంవత్సరాలుగా గ్రామస్తులే విద్యా వాలంటీర్లను నియమించుకుని జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను విడిగా ఏర్పాటు చేయాలని కోరామని, డీఈఓ, ఎంఈఓ సానుకూలంగా స్పందించి త్వరలోనే ఉపాధ్యాయులను పంపుతామని చెప్పి నేటికి ఎవరిని నియమించలేదని, ఇకనైనా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వెంటనే చర్యలు చేపట్టాలని, లేని ఎడల విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులస్తే మండల విద్యాధికార కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, ఈరాయప్ప మహారాజ్, షమీ, శంకర్, నారాయణ, నాని, శివకుమార్, మాజీ ఎంపీటీసీ ప్రకాష్, శివ, హున్నాయప్ప తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఉంది ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు. మాది మండల్ వచ్చేసి బోధన్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. అయితే మాకు 10th క్లాస్ అప్లికేషన్ 2018-19 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయింది. అండ్ 10th క్లాస్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఇప్పటివరకు దాదాపు 6 ఇయర్స్, ఎగ్జాక్ట్లీ 6 ఇయర్స్, 7వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. ఈ 6 ఇయర్స్ వరకు మేమే విలేజ్ నుంచి తల్లిదండ్రుల సహకారంతో టీచర్ను వీవీలను ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నాము. అయితే మేము అప్పటి నుంచి కూడా సార్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎంఈఓ సార్కు, అటు డిఓ సార్కు టీచర్లు కావాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ మాకు ఇప్పటివరకు టీచర్లను మాకు పంపించలేదు. అంటే మాకు పోస్టులు శాంక్షన్ చేయలేదు, కనీసం డిప్యుటేషన్ కూడా పంపించట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తల్లిదండ్రులు సహకారంతో మాత్రమే మేము బీబీలను పెట్టుకుంటూ నడిపిస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాదాపు 6 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు 7th ఇయర్ నడుస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది మాకు టీచర్లు లేకపోవడం వలన. అయినా మా స్కూల్లో కూడా మేము బీబీలు పెట్టుకున్నప్పటికీ కూడా మా టీచర్ల సహకారంతో మేము మంచి 10/10 కూడా గ్రేడ్లు తెచ్చుకున్నాము. 10th క్లాస్లో IIIT సీట్లు కూడా తెచ్చుకున్నాము, నవోదయ సీట్లు కూడా తెచ్చుకున్నాము. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది మా స్కూల్ నుంచి. కానీ మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మన స్కూల్ టాప్లో వచ్చింది గత లాస్ట్ 6 ఇయర్స్లో. అయినప్పటికీ కూడా మా స్కూల్ని గుర్తించకుండా, టీచర్ని కూడా కనీసం అవసరాలు తీర్చకుండా కూడా ఉంచడం చాలా బాధాకరం. ఈ విషయాలన్నింటినీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. సార్ కూడా సానుకూలంగా స్పందించి ఈ ఎంఈఓ సార్కు, డిఓ సార్కు కూడా చెప్పిండు. అయినప్పటికీ కూడా వీళ్ళు రెస్పాండ్ కావట్లేదు ఇంకా. కాబట్టి కొద్దిగా ఇంకా మళ్ళీ ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాం. శంకర్, మాది హుంసా గ్రామం, సాలూరా మండల్, నిజామాబాద్ డిస్టిక్. మా హుంసా పాఠశాలలో గత 6 సంవత్సరాలుగా వీవీలను పెట్టి, విద్యా వాలంటీర్లను పెట్టి మా ఊరిలో సహకారంతో, అలాగే గత ఏడాది రుద్ర నవీన్ అన్న కూడా వీవీల్ని సమర్పించి విద్యార్థులకు టాప్ బై టాప్ 10/10 IIITలో మరి నవోదయలో అన్ని రంగాల్లో మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చురుకుగా పాల్గొని దాంట్లో మార్కులు సాధించి ఆ కాలేజీలలో, స్కూల్లో టాపర్గా నిలుస్తున్నారు. కానీ గత ఏడాది నుంచి మేము డిఈఓ కానీ, ఎంఈఓ కానీ రిక్వెస్ట్ చేయడం చాలా జరుగుతుంది. సార్ మాకు టీచర్స్ కావాలా, పంపేయండి అని. అయినా ఇప్పటి వరకు పంపేయడం లేదు. పోయినసారి కూడా మన ఎమ్మెల్యే సార్కు రీసెంట్గా 2 రోజుల నుంచి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ డిఓకు, ఎంఈఓకు చెప్పడం జరిగింది. అయినా పంపిస్తలేరు. కాబట్టి ఈరోజు మరలా ఇంకొకసారి డిఓ గారికి, ఎంఈఓ గారికి కలవడం జరుగుతుంది. లేదా ఈ సందర్భంగా ఒకవేళ టీచర్లను సర్దుబాటు చేయకపోతే మేము త్వరలో ఆందోళన చేపడతామని ఈ విలేకరుల ముఖంగా కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.